ఓం నమో అరుణాచలేశ్వర. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సీతారాం బ్లాగ్స్. మేమైతే ఈ దసరాకి అరుణాచలానికి అయితే వచ్చాము. ఇక్కడ గుడి దర్శనం ఎలా చేసుకున్నాం, అలాగే గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది, ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి, అలాగే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చూడవలసిన 14 కిలోమీటర్ల దారిలో ఉన్న ఎనర్జీ పాయింట్స్, అలాగే మోక్షద్వారం, ఇంకా ఈ గుడి యొక్క ప్రత్యేకత, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మేమైతే అక్టోబర్ 4వ తారీఖు సాయంత్రం 5:30కి ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. కానీ ఈ బుక్ చేసుకున్న దానికంటే ఇది 2 అవర్స్ డిలే అయితే వచ్చింది. మేబీ కొంచెం ఇష్యూ అయి ఉండొచ్చు బస్కి. సో మనమైతే ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 8:30 అలా అయింది. అక్టోబర్ 5th మేము రమణాశ్రమం వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చాము. అక్కడ అకామిడేషన్ తీసుకోవాలి అంటే మనం 2 months or 3 months ముందు బుక్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రకారం 90 days అన్నారు. అలాగే అక్కడ యోగా అని స్పెసిఫిక్గా చెప్పాలని అన్నారు మాకు. అలాగే చూస్తున్నారు కదా, మేము వచ్చేసరికి అకామిడేషన్ టెంపుల్ వెస్ట్ సైడ్ ద్వారంలో స్ట్రైట్గా వస్తే కృష్ణా లాడ్జ్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడైతే అకామిడేషన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ 2 అవైలబుల్లో ఉన్నాయి. ఏసీ వచ్చేసరికి 1800 అండ్ నాన్ ఏసీ 1200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఒక 800 ఎక్స్ట్రా పే చేయాలి నాన్ ఏసీకి అయితే. చూసారు కదా, రూమ్ అయితే చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ వాష్రూమ్స్ కానీ అంతా నీట్గానే ఉన్నాయి. అలాగే మేము ఈ అరుణాచలం రావడానికి బస్ బుక్ చేసుకున్నాం కదా. ఈ బస్ స్టాండ్ అయితే మనకి టెంపుల్ దగ్గర నుంచి 1.8 కిలోమీటర్ అయితే ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ వచ్చేసరికి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ బుక్ చేసుకునే వాళ్ళు కాట్పాడి, వెల్లూరు, అలాగే తిరువన్మలై, ఈ 3 బుక్ చేసుకోవచ్చు. మాకు అవైలబిలిటీ లేక మేము బస్సులోనే వచ్చాము. నెక్స్ట్ టెంపుల్ దర్శనం చేసుకుంటాము. అలాగే ఈరోజు రాత్రి 1 గంట లేదా 12 గంటలకు మేము గిరి ప్రదక్షిణ అయితే మొదలు పెట్టాలనుకుంటున్నాము. ఆ టైంలో ఎందుకు అంటే మనకు కంప్లీట్ అయ్యేసరికి బ్రహ్మ ముహూర్తం వస్తుంది. అప్పుడు మళ్ళీ స్నానం చేసి దర్శనానికి వెళ్తాము. అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిన తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము. ఈ దర్శనం కూడా ప్రతిదీ నేను వీడియో చేసి పెడతాను. అలాగే నైట్ చేసే గిరి ప్రదక్షిణ కూడా ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సీతారాం బ్లాగ్స్.